దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వివాదంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. గత కొన్ని వారాలుగా కాంగ్రెస్ జనతా పార్టీ విద్యార్థి సంఘాలు చేస్తున్న ఉధృత పోరాటానికి ఫలితం దక్కింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సిజేపీ అధినేత అభిజిత్ దిష్కే నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు నెల రోజులుగా రాజీలేని పోరాటం చేశారు. ముఖ్యంగా జూలై 20న జరిగిన సంసద్ చలో మార్చ్ లో విద్యార్థులు పోలీసులు లాఠీ చార్జీలు దాడులను సైతం భరించి విరోచిత త్యాగాలు చేశారు. నీట్ వివాదం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలని, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం రావాలని, విద్యార్థులు చేసిన ప్రాణ త్యాగాల పోరాటమే నేడు కేంద్ర మంత్రి దిగివచ్చేలా చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన్ పేర్కొన్నారు. విద్యార్థుల అఖండ విజయంతో జంతర్ మంతర్ వద్ద సంబరాలు మిన్నంటాయి.